మే 2న ప్రధాని మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అమరావతికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. సుమారు 5 లక్షల మంది బహిరంగ సభకు వస్తారని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్న నోడల్ ఆఫీసర్ తో వీరపాండ్యన్ మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నోడల్ అధికారి వీరపాండ్యన్ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో వీరపాండ్యన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏంటి? మా ఏర్పాట్లు ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిందండి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ పార్కింగ్ మూమెంట్, ఒకవేళ వర్షం వస్తే ఏ రకంగా ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోవాలి, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటున్నాము. మళ్ళీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా ఆల్రెడీ పాయింట్స్ అని ఫిక్స్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ఫైనల్గా ఎలా మూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి పోలీస్ టీంతో కలిసి కూర్చొని ఫైనల్ చేస్తున్నాం. సార్, అదేవిధంగా గన్నవరంలో ప్రధాని మోడీ దిగిన దగ్గర నుంచి ఇటు సభా ప్రాంగణం వరకు వచ్చేదారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అటు సైడ్ అంటే ఏమన్నా రోడ్ షో లాంటిది ఏమన్నా ఉంటుందా? అమరావతి రైతులకి ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా, అసలు ఏంటి? ఫార్మల్ రోడ్ షో అనేది ఉండదు, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి ఉందని. సో మనకు రెగ్యులర్ కార్యాడ్ మూమెంట్ ఉంది. రెగ్యులర్ కార్యాడ్ మూమెంట్ ఉన్నప్పుడు నేను ముందు చెప్పినట్టుగా సంప్రదాయపరంగా మనము స్వాగతం పలకాల్సిన సంప్రదాయం మన దగ్గర ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తాం, నార్మల్గా ఉంటుంది. సార్, భద్రత పరంగా ఎలాంటి భద్రత ఏర్పాటు చేసినా, అదేవిధంగా సుమారు ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి? సో మనకు ఎస్పీజీ ప్రోటోకాల్ నామ్స్ బ్లూ బుక్ ప్రకారం ఏదైతే ఫాలోఅప్ చేయాలో ఆ రకంగా చేయడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మన నంబర్స్ కానీ వివరాలు కానీ బయటకు చెప్పకూడదు, కానీ కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. నేను ఎస్పీజీ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకుని దే ఆర్ సాటిస్ఫైడ్. సార్, అదేవిధంగా కలెక్టర్లకి కూడా అంటే ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా బస్సులు, కార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ కనుక రెయిన్ పడితే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదే బస్ పార్కింగ్ కానీ, అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్ కూడా వర్షం పడితే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో వర్షం వస్తే ఆల్టర్నేట్ ప్లాన్ రోడ్స్ మీదనే పెట్టాలి. సో మనకు ఉన్న రోడ్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. అలా ఉన్నప్పుడు మనకు పికప్ డ్రాప్ మూవ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి పునర్నిర్మాణ పనులకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్పీజీ భద్రత నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఎస్పీజీ భద్రతలో ఉంది. ముఖ్యమంత్రి అదే ప్రధాని మోడీ ఇటు గన్నవరం నుంచి ఇటు సభా ప్రాంగణం వచ్చే వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ వీరపాండ్యన్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి.